ఎప్పుడో ఒకసారి చెమట పట్టింది కదా, ఆ చెమట కూడా జిడ్డు ఉంటుందా, బయట వాతావరణంలో దుమ్ము ధూళి పడతాయా, ఆ రంధ్రాలు అనేవి మూసుకుపోతాయి. చర్మ రంధ్రాలు మూసుకుపోయినాయంటే ఆ ప్రాంతంలో చెమట బయటికి పోవడానికి దారి ఉండదు. చర్మ రంధ్రాలు అనేవి నిద్రలా ఉంటాయా, చాలా సూక్ష్మంగా ఉంటాయి. ఒక చిన్న రేణుపై అడ్డం పడితే చాలు మూసుకుపోతాయి. అలాగే చెమట ద్వారా బయటకు వచ్చేటువంటి కొన్ని మృత కణాలు కూడా ఉంటాయి. మన దేహం లోపల కణాలు చనిపోతుంటాయి కదా, 3 రోజుల టైం వాటికి ఉండేది. కొత్త కణాలు పుడుతుంటాయి, పాత కణాలు చచ్చిపోతుంటాయి. ఆ చనిపోయిన మృత కణాలు కూడా చెమట ద్వారా ఒకసారి బయటికి రావడం ప్రయత్నం చేస్తే పైన తెట్టులాగా ఏర్పడిపోతాయి, అట్లా మూసుకుపోతాయి అంతా. అలా 2 రోజులు 3 రోజులు స్నానం చేయకపోతే అందరూ మూసుకొని పోయి అత్యల్ప పర్సంటేజ్లో బయటికి పోవాల్సిన చెమట కూడా బయటికి పోక చర్మం కింద స్టాక్ అయ్యి 4-5 రోజులు దాటిందంటే అది విషంగా మారిపోతుంది, వేడి ఎక్కువ చేస్తుంది, చాలా జ్వరం కలిగిస్తుంది, విషంగా మారిపోతుంది. అప్పుడు బాడీ ఎంత కూడా సుస్థి అయిపోతుంటుంది. వ్యతిరేకమైన కదా, అంత బయట పంపించాలా, అది లోపల స్టాక్ అయిపోతా ఉంటుంది. దాన్ని ఎలా బయటకు తప్పాలో అర్థం కావట్లా. అప్పుడు ఏం చేస్తారు, జ్వరం వచ్చిందని చెప్పేసి డాక్టర్ దగ్గరికి పోతారు. జ్వరం వచ్చిందని చెప్పి డాక్టర్ దగ్గరికి పోతే డాక్టర్ ఏం చేస్తాడు, పారాసిటమాల్ ఇంజక్షన్ కానీ పారాసిటమాల్ మాత్ర కానీ ఇస్తాడు. ఆ మాత్ర నింగగానే నీకు ఏమైపోతుంది, కాసేపటికి పళ్ళంతా విపరీతంగా చెమటలు పోస్తాయి. పారాసిటమాల్ మాత్ర కానీ ఇంజక్షన్ చేస్తే విపరీతంగా చెమటలు పోసేస్తాడు. అంటే ఏంటి, ఆ మాత్రకు ఏం చేస్తుంది, ఆ రంధ్రాలని ఓపెన్ చేసేస్తాయి, రైట్గా లూజ్ చేసేస్తాయి. అప్పుడు మొత్తం చెమట బయట కట్టేసి కారిపోతుంది, అవునా కదా. అప్పుడు మనకు చూసుకుంటే చల్లగా ఉన్నట్టుగా బాగుంది, ఇప్పుడు బాగుంది అనిపిస్తాం, అవునా. ఆ డాక్టర్ పోవడానికి కొంతమంది డాక్టర్లు ఏం చేస్తారు అంటే మాత్రం ఇంజక్షన్ ఇచ్చి ఉంటే బాడీ పెట్టాలా, చూస్తే ఎక్కువగా ఉంది అని చెప్పేసి ఏం చేస్తారు, 2-3 బాటిల్ ఎక్కిస్తారు. ఇంకా వాళ్ళ డబ్బులు తగ్గి కావాలనుకుంటే అంటే 4-5 రోజులు ఇక్కడే ఉండాలా, చాలా సీరియస్ అంటారు. దాదాపు 10-15 వేలు బెంగళూరులో అయితే. ఒక్కసారి నా కార్యక్రమం వాళ్ళు వినాలంటే 10-15 వేలు లాక్కొనేసేసి 2 రోజులు ఉంచుకొని పంపిస్తాను. 10,000 నష్టం అయిపోయాయి. మళ్ళీ తంటాలు బాధలు, స్కూల్ కొనికిలే, అది మళ్ళీ పెళ్లి పడిపోతాయి. ఇది ఒక టెన్షన్. రోజు స్నానం చేస్తే 10 నిమిషాలు ఆరోగ్యంగా ఉంటామా, ఈ తంటాలని ఉండవు కదా. డాక్టర్ దగ్గరికి పోయి కర్మలే కదా, నీళ్ళేమో కొట్టున్నామా, లేదు. శుభ్రంగా స్నానం చేస్తే చాలా మటుకు రోగాలు రావు. రెండోది వచ్చేసి పొద్దున్న నిద్ర లేస్తా అని 2-3 సార్లు పుట్లు చుమ్మేసేసి లేదా మొహం కడుపునైనా సరే ఒక 2 గ్లాసుల నుంచి 3 గ్లాసులు నీళ్ళు ఎవరైతే పడగలుపునే తాగుతారో మిగతా సగం రోగాలు రావు. సగం రోగాలు స్నానం ద్వారా వెళ్ళిపోతాయి, సగం రోగాలు నిద్ర లేస్తానే 2 గ్లాసుల నుంచి 3 గ్లాసులు నీళ్లు తాగడం వల్ల సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటాయి, మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది. పొద్దున్న లేస్తాను నీళ్ళు తాగినటువంటి ఈ గొంతు దగ్గర నుంచి కడుపునంత క్లీన్గా దొరుకుంటూ పోతుంది. ఈ ప్రేగుల్లో అర్ధ గ్లాసు 1 గ్లాసు పోస్తే ఆడి ఎండిపోతుంది, 2 గ్లాసులు 3 గ్లాసులు పోస్తే మొత్తం క్లీన్ దొరుకుంటూ పోతుంది. వితిన్ 5 మినిట్స్కి టాయిలెట్ పోవాల్సి వస్తుంది. కడుపు ఖాళీ అయిపోయిందా, మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది. కడుపులో అట్లే ఉందా, ఇది డల్ అయిపోతుంది. కాబట్టి నిద్ర లేస్తానే 2 గ్లాసుల నుంచి 3 గ్లాసులు నీళ్ళు తాగేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అలవాటు చేస్తారు. సంపూర్ణ ఆరోగ్యం ఉంటేనే కదా చదువు బాగా అందుకోసం, సరేనా. ఇకపోతే మీకు తలనొప్పి వస్తూ ఉంటుంది. తలనొప్పి కూడా కారణం నీళ్ళు దానికి తాగకపోవడమే. నీళ్ళు ఎవరైతే బాగా తాగుతుంటారో వాళ్ళ తలనొప్పి సరిగా రావు, మ్యాక్సిమం రావు, చెప్పలేదు కదా. ఎవరైతే నీళ్లు తాగారో వాళ్ళకి రక్తం అనేది చిక్కబడిపోతుంది, గంజిలాగా తయారవుతుంది. మనం పడుకున్నప్పుడు తప్పితే మిగతా టైం అంతా కూడాను గుండె దగ్గర నుంచి రక్తం పైకి ఎగబ్రాకి తలకు రావాలి, అంతేనా. ఎగబ్రాకి కదా పైకి రావాలి. గంజిలాగా చిక్కగా ఉంటే రక్తం బాగా పైకి వస్తుందా, పలచగా నీళ్ళుగా ఉంటే బాగా రక్తం సఫర్ అవుతుందా కదా. ముఖ్యంగా ఆడపిల్లలే నీళ్ళే తాగరు, తక్కువ తాగుతారు, యూరిన్ పోవాల్సి వస్తుందనో లేకపోతే ఇబ్బందులు అవుతుంటాయి. కానీ వాటర్ తాగకపోతే రక్తం అనేది చిక్కబడిపోయి గుండె దగ్గర నుంచి మెదడుకు సరిగా ఎక్కదు. తద్వారా ఫుడ్ సప్లై కాదు, బిగించేస్తారు. తర్వాత తొలగి విపరీతంగా వచ్చినట్టు అనిపిస్తుంది. దాని నుంచి చిన్నగా బిగించిందంటే వామిటింగ్స్ కూడా.
ఇవన్నిటికీ ఒకే పరిష్కారం. డాక్టర్ పోయి నమ్మలే, నీళ్ళు తాగి అంతే కదా. ఒక హాఫ్ లీటర్ బాటిల్ తాగేసిన, 1 లీటర్ బాటిల్ తాగినా సరే నీళ్ళు తాగేసి టైం ఉంటే, అవకాశం ఉంటే ఒక అర్ధగంట సేపు, 10 నిమిషాల సేపు అన్నా కనీసం పడుకునేసేయాలి. తలనొప్పి ఎక్కువ ఉన్నప్పుడు వాటర్ తాగేసి 10 నిమిషాలు 15 నిమిషాలు సేపు పడుకుంటే తలనొప్పి తగ్గిపోతుంది. అయితే పడుకునే విధానం మార్చాలి. కాళ్ళ కింద 2-3 దిండులు వేసుకోవాలి. ఈ హైట్ కాళ్ళ కింద, తల కింద ఒక దిండు పెట్టుకోవచ్చు. కాళ్ళ కింద ఎత్తుంటే రక్తం బాగా తలవైపుకి వస్తుంది. ఒక అర్ధగంట గంటకి రిలాక్స్. మీకు అవకాశం ఉంటే అంటే కనుక కొంచెం నీళ్ళు తీసుకొని ఒక నిమ్మ పండు పిండుకొని బెల్లం తర్వాత బెల్లం వేసుకొని, బెల్లం లేకపోతే చక్కెర ముందు ప్రిఫరెన్స్ ఇవ్వద్దండి, బెల్లం వేసుకొని, బెల్లం వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని జ్యూస్ చేసుకొని చెంబు తాగేసేసి ఒక అర్ధగంట గంట సేపు పడుకున్నారనుకోండి, మినరల్స్ అందుతాయి, ఫుడ్ అందుతుంది, నీళ్లు అందుతాయి, విటమిన్ సి ఉంటుందా, రక్తాన్ని బాగా ఆక్సిజన్ గ్రహించడం చేస్తుంది. నిమ్మరసంలో ఉండే విటమిన్ సి అనేది రక్తము ఆహార పదార్థాలు గ్రహించే విధంగా చేస్తుంది, ఆక్సిజన్ బాగా గ్రహించే విధంగా చేస్తుంది. అందువల్ల నిమ్మరసం జ్యూస్ తాగేసి ఒక అర్ధగంట గంట సేపు పడుతున్నారంటే సుస్థి వెళ్ళిపోయింది. ఎవరైనా ప్రయాణాలు చేసి వచ్చో, బాగా పని చేసో, అలసిపోయో, తలనొప్పిగా నొప్పిగా ఉందనుకోండి, ఈ జ్యూస్ తాగేసి ఒక అర్ధగంట సేపు పడుకుంటే మొత్తం ఫ్రీ అయిపోతుంది బాడీ. మన సుస్థిగా ఉంది, తలవాడంగా ఉంది, తలనొప్పిగా ఉంది, భయంగా ఉంది, బాధగా ఉంది అనుకున్నది కాకపోతే మన బాడీ లెక్కిస్తామంటారు. బాడీ లెక్కించినట్టు 1000 రూపాయలు పెట్టుకుంటారు, అవునా కదా. 5 రూపాయలు నిమ్మకాయ తెచ్చుకుంటే చాలు. ఒక చెమ్మనీళ్ళు తీసుకొని ఒక 5 రూపాయలు పెట్టి నిమ్మకాయ తెచ్చుకుని, నిమ్మకాయ పెట్టుకొని చక్కెర ఉప్పేసుకుని లేదా బెల్లం ఉప్పేసుకుని తాగారంటే ఓ బాడీ